చిచ్చి, మన మొహం ఇట్ట అయిపోయి ఉండది. మూతి మీద మేసం తెల్లారక ముందు మోలుస్తాది, కానీ పోయిన 50,000 తిరిగి వస్తదా? ఏంది బే, ఏదో నీ చేతుల్లో డబ్బులు పోయినట్టు బాధపడతా ఉంటావు. నా చేతుల్లో డబ్బు కాకపోయినా నా చేతికి రావాల్సిన డబ్బులు పోయినాయి కదా. 100 200 50,000 పందెం టైం అయిపోయి నా నోట్లో మట్టి కొట్టినట్టు అయిపోయింది. దానికి ఎవడేం చేస్తాడు? నీకు 50,000 దక్కి రాత రాయలేదా ఆ దేవుడు? రాతేంది రాత? నాకెట్టైనా సరే మీ తమ్ముడు దగ్గర నుంచి 50,000లో సగం అంటే 25,000 అన్నా తీసియాలి నువ్వు. 25,000? నీకెందుకు తీసేయాలమే? పందెం అటు ఇటు కాకుండా పోయినది కదా, అప్పుడు నాకు ఇస్తానన్న దాంట్లో సగం అన్నా ఇయ్యాలా. అది కుదరదు, వాడు ఇయ్యడు. ఎందుకీడు? పందెం టై అయ్యేదానికి కారణం కూడా నీ తమ్ముడే. నా మటుకు నేను సిన్సియర్ గా మాట్లాడకుండా ఉన్నా. నువ్వెంత చెప్పినా నీకు డబ్బులు ఇచ్చేదానికి వాడు ఒప్పుకోడుమే. ఒప్పుకోనేది కాదు, ఇచ్చి తీరాలా, లేకపోతే జరిగే కథే వేరు. ఏంది మే, బెదిరిస్తా ఉండవు? బెదిరించడంలా, హెచ్చరిస్తా ఉండా. హెచ్చరిస్తా ఉండవా? అవును. మీ తమ్ముడు డబ్బులు ఇయ్యకపోతే మనం కండిషన్ కు విరుద్ధంగా ఒకళ్ళ వీపు మీద ఒకళ్ళం వేలుతో రాసుకుంటూ మాట్లాడుకున్నాం. ఈ సంగతి నేను పోయి ముందు రోహిణికి వాళ్ళ అమ్మ నాయనలకి చెప్తే ఏమవుతుందో తెలుసునా?